శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మార్గశిర బుధవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన సకల పాపహరణంతో పాటు స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో కూర్చొని ఉండగా ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతూ ఉన్నటువంటి ఆ రోజులలో శ్రీకృష్ణ భగవానుడితో కలిసి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. అయితే సంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో ఉంటుంది. అది ఎలా వచ్చిందో తెలియదు కానీ కృష్ణుడికి తెలియకుండా ఒక రోజున అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని, అందుకే ఆయన అంత దరిద్రాన్ని అనుభవించాడని, ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడని అంటుంటారు. కానీ భాగవతంలో మాత్రం కుచేలుడి గురించి ఆ విధంగా చెప్పలేదు. కుచేలుడి గురించి వ్యాసుల వారు, పోతన గారు చాలా గొప్పగా మాట్లాడారు. వేదవ్యాస కుమారుడైనటువంటి శుకుడు అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షిత్తును చూసి, ఓ రాజా, ఆ యొక్క కుచేలుడు ఎటువంటి స్వభావం కలవాడో నీకు వివరించి చెబుతున్నాను విను అని కుచేలుని గురించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. కుచేలుడు అపారమైనటువంటి మానాభిమానములు కలిగినటువంటి వాడు. యాచన చేసేందుకు సిగ్గు విడిచిపెట్టాలి. కానీ కుచేలుడు మాత్రం అలా సిగ్గు విడిచిపెట్టినవాడు కాదు. మానాభిమానాలు ఉన్నవాడు. గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు. విజ్ఞాని. ఆయన అనుబంధాలకు అతీతంగా ఉంటూ నిరంతరము కూడా బ్రహ్మమునందు రమించేటటువంటి మనసు కలిగినవాడు. లోకమునందు పరమేశ్వరుని దర్శనం చేయగలిగినటువంటి సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహా ఇష్టం. విశేషించి ఆయన చాలా గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీ లేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయి అని చెప్పి తృప్తిగా ఉండేవాడు. ఈశ్వరుడు తనకు ఫలానిది ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఎప్పుడూ కూడా అనింది లేదు. అలాగే ఆ విధంగా అనడం కూడా తెలియనటువంటి వాడనమాట. అంతటి మహాభక్తుడు. గోవింద సకుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా కూడా ఎప్పుడూ కూడా కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాపి, కృష్ణ, నాకు ఈ సహాయం చేస్తావా అని ఎప్పుడూ అడిగింది లేదు. ఇక కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో తాను కూడా అలాగే ప్రవర్తించేటటువంటి సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మం తెలిసి ఉన్నటువంటి మహాతల్లి. ఆవిడ ఒక రోజున భర్తతో ఇలా అంటుంది, మహానుభావా, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, బాగానే ఉంది. నేను ఓర్చుకుంటారు. పిల్లలు ఆకులతో చేసినటువంటి డొప్పలు చేత పట్టుకొని 10 మాటలు ఆకలేస్తుందమ్మా అని అంటుంటే అన్నం పెట్టలేకపోయాని అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నాను. ఆకలితో నా వంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకుంటూ ఉంటున్నారు. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు. కానీ బిడ్డలను పోషించాలి కదా. కాబట్టి మీరు పాటిస్తాను అంటే నాది ఒక చిన్న సలహా చెప్తాను. మీ సకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, మీరొక్కసారి ఆయన వద్దకు వెళ్ళి ఒక్క మాట కనుక చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగినటువంటి మహానుభావుడు ఆ వాసుదేవుడు. మనల్ని కూడా ఆదుకుంటాడు. ఆయనను భక్తితో ఏమడిగినా కూడా తప్పకుండా ఇస్తాడు. ఎందుకు వచ్చినటువంటి దరిద్రం మనకి చెప్పండి. పిల్లల కోసమైనా కనీసం ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళవలసిందిగా నా చిన్న సలహా అని చెబుతుంది. ఇక భార్య అలా చెప్పేసరికి ఆయన ఇలా అంటాడు, పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు, స్నేహితుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, అలాగే గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళలేము కదా. స్నేహితుడికి ఏదైనా కానీ కానుక పట్టుకొని వెళ్ళాలి కదా. ఆయనకు పట్టుకు వెళ్లేందుకు మన ఇంట్లో ఏం కానుక ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ, మనకు ఉన్నదే మనం ఇద్దాం. మన ఇంట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి. అవి మూట కట్టిస్తాను, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి అని అంటుంది. ఇక కుచేలుడి జీవిత కాలంలో ఆయనను ఆ ఊర్లో చిరుగులేనటువంటి పంచెను కట్టుకోవడం చూసినవాడు ఎవ్వరూ లేడట. అందుకని చెప్పి ఆయనకు కుచేలుడు అని చెప్పి పేరు పెట్టి పరిహాసం ఆడుతూ ఉండేవారు. చేలము అంటే వస్త్రము. కుచేలము అంటే చిరిగిపోయినటువంటి బట్ట అని అర్థం. ఇక చిరగనటువంటి బట్ట కట్టడం కుచేలునికి తెలియని పని. కుచేలుని భార్య ఆ అటుకులను చిరిగిపోయినటువంటి ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడివేసి కుచేలుడికి ఇస్తుంది. ఇక ఆయన దానిని తీసుకొని కృష్ణుని వద్దకు బయలుదేరుతాడు. కుచేలుడు చిరిగిపోయినటువంటి బట్టలతో, చెమట కంపుతో, రథముల నుండి వస్తున్నటువంటి ధూళంతా కూడా ఆ ఒంటి మీద పడిపోయి దుర్వాసన వచ్చేటటువంటి స్థితిలో ఆయన నడిచి నడిచి చివరకు ద్వారకా నగరానికి చేరుకుంటాడు. ఇక ఏం తిన్నాడో ఏమి తినలేదో ఆ పరమేశ్వరునికే ఎరుక.
ద్వారకా పట్టణ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన సకుడైనటువంటి గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని చెప్పి వాకాబు చేసి కృష్ణ భగవానుడు ఉన్నటువంటి ఇంటిని తెలుసుకుంటాడు. ఇక ఆ ఇంటి ముందర పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని భటులు కాపలా కాస్తూ ఉంటారు. తన యొక్క స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివరో, అసలు కృష్ణ పరమాత్మ నన్ను గుర్తుపడతాడో లేదో అని అనుకుంటూ ఉంటాడు. ఇక రాజభటులకు ఏదైనా కానీ కానుక ఇచ్చి లోపలికి వెళదామా అంటే తన దగ్గర కృష్ణుడికే ఇవ్వడానికి తెచ్చినటువంటి అటుకులు తప్ప మరేమీ లేవే. కాబట్టి ఇప్పుడు వాసుదేవుణ్ణి చేరేందుకు తనకు వాసుదేవుడే ఆధారం అని చెప్పనుకొని సౌధం దగ్గరకు వెళ్ళి తెర తీసి భటులను చూస్తాడు. భటులు ఎవరు కావాలి నీకు అని అడుగుతారు. నేను కృష్ణ పరమాత్మ యొక్క స్నేహితుడిని అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఆయన్ను యగాదిగా చూస్తారు. పాపం ఆయన చాలా దయనీయమైనటువంటి స్థితిలో వారికి కనిపిస్తాడు. కానీ ద్వారకా నగరంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులందరికీ కూడా తెలుసు కాబట్టి అందుకని చెప్పేసి వారు వెళ్ళి కృష్ణ పరమాత్మతో, అయ్యా మీకోసమని చెప్పి చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడనని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ఆ ద్వారం దగ్గర నిరీక్షిస్తూ ఉన్నాడు అని చెబుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉంటాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్నటువంటి కుచేలుడు కనిపిస్తాడు. ఇక కుచేలుడిని అంత దూరంలో చూసి ఇక కృష్ణ పరమాత్మ గబగబా వచ్చి, కుచేలా ఎప్పుడు వచ్చావు, ఎలా ఉన్నావు అని పలకరిస్తూ ఒక్కసారిగా మంచం మీద నుంచి కిందకి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుచేలుణ్ణి గట్టిగా కౌగిలించుకుంటాడు. కుచేలా ఎన్నాళ్లకు చూశానయ్యా నిన్ను, లోపలికి రావాల్సింది కదా అని కుచేలుని చేయి పట్టుకొని గబగబా లోపలికి తిన్నగా తన యొక్క శయన మందిరంలోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక పాన్పు ఉంటుంది. అది రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఎవ్వరూ కూడా ఆ పాన్పును ముట్టరు. అటువంటి హంసతూలికా తల్పం మీద కుచేలుణ్ణి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు తెప్పించి ఆయన కాళ్ల కింద పళ్ళాన్ని ఉంచి ఆదిలక్ష్మి అయినటువంటి ఆ రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడుగుతాడు. ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుంది అని చెప్పి లోకమంతా కూడా కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్లు పోస్తూ ఉండగా సమస్త బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతూ ఉంటాడు. శిరస్సు వంచి ఆ నీళ్లు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లుకుంటాడు. రుక్మిణీదేవి తల మీద చల్లుతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లుతాడు. ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని చెప్పి ఆయన ఒంటి నిండా గంధాన్ని రాస్తాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతూ ఉంటాడు. ఇక కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆ హడావిడికి రుక్మిణీదేవి తెల్లబోతుంది. ఆమె కూడా తామర పువ్వులతో చేసినటువంటి విసనకర్రను తెచ్చి ఆ కుచేలునికి విసురుతూ ఉంటుంది. ఆ గాలి ఒంటికి తగిలి ఆయన కాస్త సేద తీరుతాడు. మంచి ధూపాన్ని ఆయనకు చూపిస్తాడు. మనులతో కూడినటువంటి దీపములతో ఆయనకు నీరాజనమిస్తాడు. ఆ తరువాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చుంటాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు పట్టుకొని తన చేతుల్లో పెట్టుకొని స్నేహితుని వంక చూసి యోగక్షేమాలను అడుగుతాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవ్వరూ కూడా చూసింది లేదు. ఏం ఆశ్చర్యం! ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాం, ఎందరో మహర్షులు వచ్చినప్పుడు చూశాం, అందరినీ కూడా దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడే కానీ అసలు ఈ బ్రాహ్మణుని చూస్తేనేమో కటిక దరిద్రుల్లా ఉన్నాడు. ఏం తపస్సు చేశాడో! మహాయోగులైనటువంటి వారు తపస్సు చేస్తే తప్ప దొరకనటువంటి గొప్ప పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మణునకు ఎంత సేవ చేశాడు. ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం ఎప్పుడైనా చూశామా? ఇంతవరకు చూసింది లేదు. మరి ఈ బ్రాహ్మణుడు దాని మీద కూర్చోవడమా? అసలు ఇంతకీ ఈయనెవరు అని అక్కడ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ చాలా కాలం వేదం నమ్ముకొని వేదపాఠం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించినటువంటి పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టినటువంటి పిల్ల భర్తను అనుసరించి సుశీలయై ఉంటుంది. నిన్ను చూస్తూ ఉంటే నీ మనస్సు భార్య యందు బిడ్డల యందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి ఆ విధంగా మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్యా బిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తూ ఉన్నటువంటి వాడిలా నాకు కనిపిస్తూ ఉన్నావు, అవునా అని అడుగుతాడు. పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు.
భోజనానంతరం మరలా ఇద్దరూ వచ్చి కూర్చున్న తర్వాత కృష్ణుడు కర్పూర తాంబూలాలను తానే స్వయంగా చేసి వేసుకోమని చెప్పి కుచేలునికిస్తాడు. ఆ రోజున కృష్ణుడు పూర్తిగా కు ఆ యొక్క కుచేలునితోనే గడుపుతాడనమాట. ఇక కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపినటువంటి చిన్ననాటి ముచ్చట్లను గురించి కాసేపు మాట్లాడుకుంటూ వాటన్నిటి గురించి తలుచుకుంటూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తూ ఉన్నటువంటి ఆ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేకపోతూ ఉంటాడు. కుచేలా, ఎవరి దగ్గరకైనా వెళితే ఏమైనా పట్టుకుని వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా! మరి నువ్వు నా కోసం ఏమీ తీసుకురాలేదా? తెచ్చే ఉంటావులే, నాకేం తెచ్చావు? అని గబగబా కుచేలుని తడిమేస్తూ ఉంటాడు. కుచేలుడు సిగ్గుపడిపోతాడు. ఆయన లక్ష్మీనాథుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తానేమిస్తాడు చెప్పండి? చిరిగిపోయినటువంటి ఉత్తరీయం మూటకట్టి ఉన్నటువంటి ఆ అటుకులను చూస్తాడు. కుచేలా, చాలా ఐశ్వర్యవంతుడునని నాకు చాలామంది కానుకలు పట్టుకొని వచ్చి ఇస్తూ ఉంటారు తెలుసా? అవి వాళ్ళందరూ కూడా నా యందు ప్రీతితో నేనే తినాలి అని తెచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరాలతో తెచ్చిచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాటిని నేనెప్పుడూ కూడా ముట్టుకోను. నాకు ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, కొబ్బరి నీళ్లను కానీ ఎవరైతే భక్తితో తెచ్చిస్తారో వాటినే నేను పుచ్చుకుంటాను. కాబట్టి నాకు ముఖ్యమైనది భక్తి. భక్తితో తెచ్చిన వాటికి నేను పెద్దపీట వేస్తాను. ఆడంబరానికి తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను అని ఆ కుచేలుని వద్ద ఉన్నటువంటి అటుకుల మూటను తీసుకొని ఆ మూటను విప్పి పిడికెడు అటుకులు తీసుకొని నోట్లో పోసుకుంటాడు. అలా పోసుకునేసరికి 14 భువన భాండములలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు కడుపు నిండి బ్రేవుమని తేన్పుతాయట. ఇక కృష్ణుడికి ఇంకా ప్రీతి ఆగక మరొక పిడికెడు తీసుకొని నోట్లో పోసుకుంటూ ఉండబోతుండగా రుక్మిణీదేవి చూస్తుంది. చూసి వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చెయ్యి పట్టుకొని, చాలు కృష్ణ, ఇక చాలు, మీరు తిన్నది చాలు. ఇహలోకమందు 10 తరములు తినడానికి కావలసినటువంటి ఐశ్వర్యం, భక్తి జ్ఞానం, మోక్షము అన్నీ కూడా కుచేలునికిచ్చేశారు. ఇంకొక పిడికెడు కనుక నోట్లో పోసుకుంటే నన్ను మిమ్ములను కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు. ఇక చాలు అంటుంది. ఇక ఆ తల్లికి అన్నీ తెలుసు కదా! పరమాత్మ కుచేలుడిచ్చినటువంటి ఆ అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనసులో ఈ కోరిక నాకు తీరితే బాగుండు అన్నటువంటి కోరిక మాత్రం ఆయనకు కలిగింది లేదట. ఈశ్వరుని సేవ చేయడమే తన యొక్క జీవితానికి ధన్యం అని చేసేవాడు. దాని వలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనసులో మాత్రం ఎలాంటి కోరిక ఉండేది కాదు. తాను అంత దరిద్రంలో ఉన్నా కూడా పరమేశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలి అనేటటువంటి భ్రాంతి కుచేలునికి ఎప్పుడూ కూడా ఉండేది కాదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు కదా! ఇక కుచేలుడు తెల్లవారుజామున లేచి మరలా తనకు ఉన్నటువంటి మాసిపోయినటువంటి దుస్తులను ధరించి, కృష్ణ, ఇక నేను వెళ్ళి వస్తాను అని చెబితే కృష్ణ పరమాత్మ గడప దాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెబుతాడు. ఇక కుచేలుడు తన ఇంటి దారి పట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇలా ఆలోచించుకుంటూ ఉంటాడనమాట మార్గమధ్యంలో. ఆహా! ఏమి నా భాగ్యం! ఏ పరమాత్మ దర్శనం కోసం కొన్ని కోట్ల మంది అడుగుతూ ఉంటారో అటువంటి అతనితో నేను కలిసి స్వయానా కూర్చున్నానా? నేను తెచ్చినటువంటి అటుకులు ఆయన తిన్నాడా? నా సకుడిది ఏమి సౌజన్యం! నాకింతకన్నా కూడా ఇక జీవితంలో ఏం భాగ్యం కావాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద గురించి అడగమని చెప్పి పంపించిందని అప్పుడు గుర్తుకొస్తుంది కుచేలునికి. కానీ కృష్ణుడు మాత్రం తన బట్టలను చూసి అయినా కానీ తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని చెప్పి గ్రహించి సంపదను ఇవ్వవచ్చు కదా! కానీ ఇవ్వలేదని అలా అనుకుంటాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడూ కూడా గుర్తు వస్తూ ఉంటాడు. అదే ఒకవేళ నాకు కనుక ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తే ఆయన్ను నేను మర్చిపోయి పాడైపోతానేమోనని చెప్పి దరిద్రాన్నే ఉంచి ఆయన నా మనసులో ఉండిపోయే విధంగా నాకు వరాన్నిచ్చాడేమో అని అనుకుంటుంటాడు. ఇక చిన్నగా తన ఇల్లు ఉన్న చోటుకి వెళ్ళి చూస్తాడనమాట. అక్కడ సూర్యుడు, చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనిపిస్తుంది. ఆ సౌధమునకు చుట్టుపక్కల పెద్ద ఉద్యానవనాలు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఎంతోమంది పరిచారకులు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఇక ఎక్కడ చూసినా కూడా రత్నరాసులు పోగుపడి ఉంటాయి. అసలు ఇటువంటి ఇల్లు ఏ మహాపురుషునిదో,
తన పూరి ఇంటి స్థానంలో అంత పెద్ద సౌధం ఎక్కడి నుండి వచ్చిందా అని అనుకుంటూ ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. ఆయన్ను చూడగానే పరిచారికలు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళ తాళములతో లోపలికి తీసుకొని వెళతారు. అది అసలు తన ఇల్లేనా అని చెప్పి తెలుసుకుంటాడు. తన భార్య పట్టు వస్త్రాలను కట్టుకొని అనేకమైనటువంటి బంగారు ఆభరణాలను ధరించి ఎదురు వచ్చి భర్త కాళ్లకు నమస్కరించి వారి పూరె గుడిసె స్వామివారి యొక్క కృప వలన ఇలా అయిపోయింది అని చెబుతుంది. కృష్ణ పరమాత్మ అంతటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడని చెబితే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యాన్ని అనుభవించిన మనసులు మాత్రం ఎప్పుడూ కూడా కృష్ణుడి దగ్గరే పెట్టుకొని హాయిగా గోవిందనామం చెప్పుకుంటూ పరవశించిపోతూ ఇహమునందు సమస్త ఐశ్వర్యాన్ని అనుభవించి అంత్యమునందు జ్ఞానం చేత మోక్ష సిద్ధిని కుచేలుని భార్యా బిడ్డలు పొందారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి కుచేలోపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో వినిపిస్తారో వారికి గొప్ప ఫలితం కలుగుతుంది. ఇప్పుడు మహాభారతంలో జరిగినటువంటి ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఒకనాడు పాండవులు, ద్రౌపది అందరికీ కూడా విందును ఏర్పాటు చేసి స్వయంగా వడ్డిస్తూ ఉండగా దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ఒక వరుసలో కూర్చుని ఉండగా ద్రౌపది వారికి వడ్డించేందుకు రాగా ఆమెను ఎలాగైనా సరే అవమానించాలి అని చెప్పి తలచినటువంటి దుర్యోధనుడు ఆమె దగ్గరకు రాగానే, "ఓ పాంచాలి, ఏమిటి సంగతి? ఈరోజు ఎవరి వంతు?" అని అడుగుతాడు. ఆమె ఆ మాటలకు చాలా అవమానంగా భావించి అక్కడి నుండి కన్నీళ్లతో లోపలకు పరుగుపెడుతుంది. అప్పుడే అక్కడికొచ్చినటువంటి శ్రీకృష్ణుడు, "చెల్లి, నేను మొత్తం చూశాను. నీవేమీ బాధపడనవసరం లేదు. నీవు వెళ్ళి వారికి వడ్డించు." అదే ప్రశ్నను అతను మళ్ళీ అడిగినప్పుడు, "దక్షుడి వంతు అని చెప్పు" అని అంటాడు. ఇక ద్రౌపది సరేనని చెప్పి వెళ్ళి వడ్డించడంతో దుర్యోధనుడు, "ఏమిటి, నేను అడిగినటువంటి ప్రశ్నకు ఇంకా సమాధానం చెప్పలేదు" అని అడుగుతాడు. అప్పుడు ఆమె దక్షుడి వంతు అని చెప్పగా వణికిపోతూ అక్కడి నుండి అవమానంతో లేచి వెళ్ళిపోతాడు దుర్యోధనుడు. ఇక ద్రౌపది శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి, "అన్నా, ఏమిటి ఈ మాయ? నాకేమీ అర్థం కాలేదు" అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం మొదలెట్టాడు. దుర్యోధనుడు తన భార్య అయినటువంటి భానుమతిని అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఆమె పెళ్ళైనప్పటికీ కన్యగానే ఉండేది. ఆమె ఒకనాడు మునిని ప్రార్థించగా ఆయన ఒక మూలికను ఇచ్చి ఇది పాలలో కలిపి దుర్యోధనుడికి తాగించమని చెబుతాడు. ఆమె ఆ పాలతో ఎదురు చూస్తూ ఉండగా దుర్యోధనుడు మద్యాన్ని సేవించి వచ్చి ఆమె ఇచ్చినటువంటి పాలను తాగకుండా కిందకి తోసేస్తాడు. అప్పుడే అటుగా వచ్చినటువంటి దక్షుడు అనేటటువంటి ఒక పాము ఆ పాలను తాగగా ఆమెపై కోరికతో మానవ రూపంలోకి మారుతాడు. అది గమనించినటువంటి దుర్యోధనుడు తన భార్య పాతివ్రత్యాన్ని కాపాడుకునేందుకు దక్షుని కాళ్ల మీద పడి వేడుకొంటాడు. ఇక దక్షుడు ఇలా పలుకుతాడు, "నేను ఆమెపై కోరిక పెంచుకొని ఇక్కడికి రాలేదు. ఆమె కలిపినటువంటి పాలలో ఉన్నటువంటి వశీకరణ మూలిక వలన ఆమెను పొందాలి అని అనుకున్నాను. నేను కిరాతకుణ్ణి కాను. కానీ ఆమె వశీకరణం వలన ఆమెను వదులుకోలేకపోతున్నాను. కాబట్టి ప్రతి పౌర్ణమికి నేను ఆమెను వచ్చి చూస్తాను. ఆమె నా పుట్టలో పాలు పోసి ప్రసన్నం చేసుకోవాలి. ఆమె పాతివ్రత్యానికి ఎలాంటి కళంకం కలగకుండా ఉండాలి అంటే ఆ రోజు నీవు కూడా ఆమెతో పాటు వచ్చి నాకు నమస్కారం చేసుకోవాలి" అని చెప్పాడు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు దుర్యోధనుడు దక్షుడికి భయపడి పౌర్ణమి రోజున పుట్ట వద్దకు వెళతాడు. ఈ విషయం అతనికి, భానుమతికి, దక్షుడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు నీవు ఆ దక్షుని పేరు చెప్పడంతో, "అదిగో చూశావు కదా, అవమానంగా భావించి పరుగులు పెడుతూ వెళ్ళిపోతున్నాడు దుర్యోధనుడు" అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి వివరిస్తాడు. ఇప్పుడు ఒక అమాయక భక్తురాలైనటువంటి ఒక స్త్రీమూర్తిని స్వామివారు ఏ విధంగా కాపాడారో తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక పేద అమాయకమైనటువంటి కృష్ణ భక్తురాలు, అలాగే ఒక యాదవ స్త్రీ ఉండేది. గోక్షీరాన్ని, పెరుగును, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉండేది. ఆమె ఎక్కడ విన్నదో, ఎవరన్నారో తెలియదు కానీ కృష్ణార్పణం అనేటటువంటి ఒక మాట వింటుంది. అదేదో గొప్ప మంత్రం అని చెప్పి అనుకొని ప్రతి విషయానికి కూడా కృష్ణార్పణం అని అనడం మొదలు పెడుతుంది. ఆ పదం ఎంతగా అలవాటవుతుంది అంటే
ఆమె నిద్ర లేవగానే కృష్ణార్పణం, భుజించే ముందు కృష్ణార్పణం, భోజనం తర్వాత, బయటకు వెళ్ళే ముందు, ఇంటికి వచ్చిన తరువాత ఇలా ప్రతిసారి కూడా కృష్ణార్పణం అని అనుకుంటూ ఉండేది. చివరకు చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అని అంటూ ఉండేది. ఆవిడ అలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది. అసలు విషయం ఏమిటి అంటే, ఆ ఊరిలో ఉండేటటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతూ ఉండేది. అలా ప్రతిరోజు కూడా పూజారి గారు శుభ్రం చేసినప్పటికీ కూడా మరనాడు మరలా చెత్త పడుతూ ఉండేది. ఎలాగో ఎవరికీ అర్థం కాక ఒక రోజున నిఘా పెడతారు ఆ ఊరి జనమందరూ కూడా. చివరకు ఈ యాదవ స్త్రీ ఆ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడిపై చెత్త పడడం ఒకే సమయంలో జరగడం వారు గమనించి ఊరందరూ కూడా ఆవిడ చేసిన దానికి ఎంతో ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు ఆమెను తీసుకొని వెళతారు. ఇక రాజుగారు చెప్పిందంతా కూడా విని ఆవిడ నాకేమీ తెలియదని చెప్పి ఎంత ఏడుస్తున్నప్పటికీ కూడా కారాగార శిక్షను విధిస్తారు. కిన్నురాలై ఏడ్చుకుంటూ ఆ కారాగారంలోకి వెళుతూ కృష్ణార్పణం అని మరలా అంటుంది. ఇక మరుసటి రోజు స్వామివారి విగ్రహం వెనుకకు తిరిగిపోయి ఉంటుందన్నమాట. నాకీ పూజలు వద్దు అని చెప్పి బెట్టు చేస్తున్నటువంటి ఒక చిన్న బాలుడిలా స్వామివారు వెనుకకు తిరిగిపోతారు. అయినా కూడా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేస్తూ ఉంటాడు ఆ పూజారి. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అని అనుకుంటుంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొని కనిపిస్తుంది. ఇక మూడవ రోజు మరలా దేవాలయాన్ని తెరుద్దామని చెప్పి ఎంత ప్రయత్నించినా కూడా గర్భగుడి తలుపులు మాత్రం తెరుచుకోలేదు. ఈలోగా ఆ కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బొటనవేలు గాయమయ్యి రక్తం ధారాపాతగా ద్రవించటం ప్రారంభించింది. అప్రయత్నంగా మరలా కృష్ణార్పణం అని అనగానే ఆ గాయం మాయమైపోతుంది. అది చూసినటువంటి కారాగృహాధికారి పరుగు పరుగున రాజుగారికి వెళ్ళి చెబుతాడు. అదే సమయంలో ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకుంటారు. మహాప్రభో, శ్రీవారి విగ్రహం బొటనవేలు నుండి ధారాపాతంగా రక్తం కారుతూ ఉంది. ఎన్ని కట్లు కట్టినా కూడా ఆ రక్తం మాత్రం ఆగడమే లేదు. మరి మాకసలు ఏం చేయాలో కూడా అర్థం అవడం లేదు. మీరే ఏదైనా కానీ సలహా ఇవ్వమని చెప్పి ఆ రాజుగారికి చెప్పి వాపోతారు. రాజుగారు ఆ స్త్రీని అడుగుతారు. నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయింది అని అడుగుతాడు. నాకు తెలియదు అని అంటుంది ఆ స్త్రీ. సరే, నీవు ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె ఇలా చెబుతుంది. అవునండి, నేను కృష్ణార్పణం అనే అంటాను అని బదులిస్తుంది. ఇక సభలో వారందరూ కూడా హతాశులవుతారు. ఆమెను నీకసలు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడుగుతారు. అడిగితే ఆమె నాకేమీ తెలియదు, అదేదో నేను మంత్రం అని అనుకుంటూ ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనడం తప్పా అండి? నాకు ఇంతవరకు తెలియదండి. అసలు ఆ మంత్రం నేను జపించకూడదా? అయితే తెలియక చేసినటువంటి ఈ తప్పును క్షమించండి అని చెప్పి ఏడుస్తూ బేలగా అడుగుతుంది. ఇక ఆ సభలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ వారి ఆనందానికి అలాగే ఆశ్చర్యానికి అంతు లేకుండా ఆమె యొక్క అమాయకత్వానికి ఆమెకసలు కృష్ణార్పణం అని అనడంలో అర్థాన్ని వివరించి ఆమె కాళ్ళ మీద పడతారు. ఇక అంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలుపెడుతుంది. అయ్యో, నేను తెలియక ఎంతటి అపరాధం చేశాను, స్వామివారి మీద చెత్త పోశాను, నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టేనే, అసలు ఇక నా పాపానికి శిక్షే ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఆ శ్రీకృష్ణ ఆలయానికి పరుగు పరుగున పోతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే చిరునవ్వులు ఊరుతున్నటువంటి ఆ నందకిషోరుని చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడుతుంది. ఇప్పుడు మరొక చిట్టి కథ గురించి తెలుసుకుందాం. ఒకనాడు పాండవులు తీర్థయాత్రలకని చెప్పి వెళుతూ శ్రీకృష్ణుని కూడా తోడు రమ్మని చెప్పి పిలుస్తారు. సాక్షాత్తు భగవంతుడైనటువంటి కృష్ణుడికి తీర్థయాత్రల అవసరం ఏముంటుంది చెప్పండి? అయితే ఆ సంగతి మాయామోహితులైనటువంటి ఆ పాండవులకు తెలియదు కాబట్టి కృష్ణుడు కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్థయాత్రలు రమ్మని చెప్పి ఆయన్నే ఆహ్వానిస్తారు. అయితే ఆయన చిరునవ్వు నవ్వి వారికి ఒక దోసకాయనిచ్చి, నా ప్రతినిధిగా దీనిని తీసుకొని వెళ్ళి మీరు మునిగినటువంటి ప్రతి గంగలోనూ దీనిని కూడా ముంచండి అని చెబుతాడు. వారు అందుకు సరేనని చెప్పి ఆ దోసకాయను వారు ఎక్కడైతే మునుగుతారో దానిని కూడా అక్కడే ఉంచి వారి యొక్క తీర్థయాత్రను ముగించుకొని తిరిగి వస్తారు. అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఒక విందులో అదే దోసకాయతో వంటకాన్ని చేయించి వారికి వడ్డింపచేస్తాడు శ్రీకృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది. అయ్యో,
ఇదేమిటి బావా! ఈ దోసకాయ కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి అని అడుగుతారు. దానికి శ్రీకృష్ణుడు నవ్వి, బావా, అన్ని గంగలలో మునిగినా కూడా ఈ దోసకాయ చేదు పోలేదు చూసావా అని అంటాడు. అంటే ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో ఉన్నటువంటి మౌలికంగా ఎలాంటి మార్పు రాదని చెప్పి శ్రీకృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడనమాట. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైనటువంటి సత్యం అని అర్థం. మనిషి ప్రయాణం బయటకు కాకుండా లోపల జరగాలి. యాత్ర అనేది బయట కాదు. ఆంతరిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా కూడా మనిషి తిరిగి వచ్చినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్నటువంటి గదిలో నుండి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు అని శ్రీకృష్ణుడు పాండవులకు బోధిస్తాడు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.